హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఋషులు బ్రహ్మయజ్ఞం అనేటువంటిది చేశారు. జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క ఆదేశంతో, నారదుల వారి యొక్క ఆధ్వర్యంలో. ఆ బ్రహ్మయజ్ఞం జరిగినప్పుడు ఆకాశంలో దివ్యమైనటువంటి అణువులు అవన్నీ కూడా వెళ్ళి దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు యొక్క శరీరం ఆ దానిలోకి ప్రవేశించి వాటితో ఆ శరీరం కట్టుకున్నట్టు ఆ పిండంలో అన్ని అణువుల్లోనూ అంతర్యామి అయినాయి. దేవకీదేవి గర్భంలో పెరిగి అప్పుడు ఇక ప్రసవించడం అనేటువంటిది దానికి ముందు దేవకీ వసుదేవులకు ఒక పెద్ద మహారూపంగా దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చినటువంటి రూపం బయటకు రాగానే ఆ శిశువు మీద ముద్రింపబడింది. మాస్టర్ గారు ప్రసారించినటువంటి పురాణ పురుషుడు ఆయనకు జన్మను అని చెప్పేటువంటిది ఘట్టం జరిగితే అప్పుడు మనకు కొంత అవగాహన కలుగుతుంది. అంటే ఆయన కల్పించింది కాదు, జరిగింది, మనకి ప్రమాణపూర్వకంగా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా.